వారాహి సిల్క్స్ వారి గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ పొందండి 10,000 రూపాయలు ఆపై కొనుగోలుపై బంగారు నాణెం ఉచితంగా. వెల్కమ్ టు సుమన్ టీవీ. ముందుగా 10 కోట్ల మంది సుమన్ టీవీ వీక్షకులకి సంక్రాంతి శుభాకాంక్షలు. మనశంకర వరప్రసాద్ సంక్రాంతికి రిలీజ్ అయిన సినిమాల్లో దూసుకుపోతుంది. నిన్న రాత్రి అర్ధరాత్రి నుంచి ప్రపంచవ్యాప్తంగా ప్రీమియర్ షో అన్ని థియేటర్లు వేశారు. తెలుగు రాష్ట్రాలే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఒకే టాక్ సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ మూవీగా సంక్రాంతికి నిలిచింది. చెప్పకనే చెప్పారు. అపజయం అనేది ఎరుగని అనిల్ రావిపూడి ఈ సినిమా కూడా డెఫినెట్ గా హిట్ అవుతుందని చెప్పారు. అదేవిధంగా చిరంజీవి గారిలో ఇంతకు ముందు నటన కంటే 100 రెట్లు నటన చూస్తారు అని చెప్పి అన్నారు. డెఫినెట్ గా ఆయన న్యూ లుక్ అదర్స్, ఆయన డ్రెస్ సెన్స్, ఆయన ఆహభావాలు, ఆయన డ్యాన్సులు, ఆయన ఫైట్స్ ఒకటేమిటి చెప్పుకుంటా పోతే చాలా బాగా, అంటే చాలా రోజులకి సకుటుంబ సపరివార సమేతంగా మనశంకర వరప్రసాద్ చూడవచ్చు. ఫ్యామిలీ అంతా వెళ్ళి 1కి 2 సార్లు చూడొచ్చు అనే ఆ ఇదనేది ఆ సినిమాలో కలగజేశారు. దర్శకుడు ప్రతిభ, నటుల యొక్క అద్వితీయమైన నటన, ఒకవైపు చిరంజీవి గారు, ఇంకోవైపు వెంకటేష్ గారు నెక్స్ట్ లెవెల్ నటన. ఫస్ట్ హాఫ్ అంతా సాదాసీదాగా చక్కగా కుటుంబ విలువలు, భార్యాభర్తల మధ్య చిన్న గ్యాప్, ఆ గ్యాప్ వస్తే ఏమవుతుంది, బిడ్డల యొక్క దూరం అవటానికి కారణం ఏంటి, ఎందుకు ఈ కుటుంబ విలువలు సన్నగిలిపోతున్నాయి, చిన్న చిన్న వాటికి గొడవలు పడి విడాకుల దాకా ఎందుకు వెళ్తున్నారు అనేది ఈ సీరియల్ ప్రభావం కావచ్చు, సినిమాల ప్రభావం కావచ్చు, ఈ వెస్టర్నైజేషన్ ప్రభావం కావచ్చు, అవన్నీ ఏమి లేకుండా కుటుంబ విలువల గురించి చాలా అద్భుతంగా చెప్పారు. సరే, ఈ సినిమాకి అవుట్ ఆఫ్ 10కి ఎన్ని ఇవ్వచ్చు అని చెప్పేసి ఒకసారి యాజ్ అ విశ్లేషకుడిగా చూస్తే, నేనే రాత్రి ప్రీమియర్ షో చూశాను. థియేటర్లో ఎంటర్ అయినప్పటి నుంచి చివరి వరకు ఆ ఉక్ స్టెప్, లేటెస్ట్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఆ ఉక్ స్టెప్ స్టార్ట్ చేస్తాం. సెల్ ఫోన్ తీసుకొని చూసాం. ఆయన బ్రేక్ డాన్స్ మనం ఎప్పుడో మైకేల్ జాక్సన్ అనుకుంటాం, తర్వాత చాలా మందిని చూస్తాం, తర్వాత ప్రభుదేవ, ఇలాంటి అందరం చూస్తూ ఉంటాం. తర్వాత చాలా మంది వచ్చారు, కానీ ఇప్పటికీ కూడా చిరంజీవి గారి గ్రేస్ ఏమాత్రం తగ్గలేదు. 7 పొద్దుల వయసులో ఆయన డాన్సులు నెక్స్ట్ లెవెల్. ఆ ఉక్ స్టెప్ అయితే ఆటా సందీప్ కి జీవం పోశారు. ఆయనకి మరిన్ని సినిమాలు వచ్చే అవకాశం దీని ద్వారా కలుగుతా ఉంది. సరే, అవుట్ ఆఫ్ 10కి నేనైతే ఒక విశ్లేషకుడిగా 10కి 9 ఇవ్వచ్చు అనేది స్పష్టంగా కనపడుతుంది. బ్లాక్ బస్టర్ మూవీగా నిలిచిపోతుంది. సంక్రాంతిలో ఎందుకు ఈ 10కి 10 కారణాలు కూడా చెప్పవచ్చు. ఒకటి, కుటుంబం మొత్తం చక్కగా ఎటువంటి అసభ్యకరమైన ఇది లేకుండా చక్కగా నవ్వుకుంటా థియేటర్లో ఎంటర్ అయినప్పటి నుంచి హ్యాపీగా ముగింపు వరకు అప్పుడే సినిమా అయిపోతుందనే ఇది కలగజేశారు. అది మనకు కావాల్సింది. ఎందుకంటే రోజు రోజు ఈ హత్యలు, అత్యాచారాలు, నరుక్కోటాలు ఇవన్నీ కాకుండా కుటుంబం ముఖ్యం. మన భారత హిందూ ధర్మశాస్త్రం ఏం చెప్తుంది, కుటుంబ విలువలు ఏం చెప్తున్నాయి, భార్యాభర్తల సంబంధాలు ఏంటనేది చాలా చక్కగా ఒదిగిపోయారని చెప్పొచ్చు. అదేవిధంగా చిరంజీవి గారి నటన నెక్స్ట్ లెవెల్. ఆయన 7 పదుల వయసులో ఆయన ఆహాభావాలు, నయనతారతో ఆయన రొమాన్స్ ఇది, తర్వాత భార్యాభర్తల మధ్య గొడవలు జరిగినప్పుడు మామతో ఆయన వ్యవహరించే తీరు కావచ్చు, ఇవన్నీ నెక్స్ట్ లెవెల్. ఇంకొకటి కారణం ఏంటంటే, తల్లి పాత్రలు నటించిన ఆమె అద్భుతంగా నటించింది. నయనతారతో ఒక సన్నివేశం అయితే, అమ్మా ఎందుకు అత్తయ్య గారు మీరు మాట్లాడతారు, కలిసి ఉంటే బాగుంటుంది కదా అని అంటారనుకున్నా, ఏమనకుండా వెళ్తున్నారంటే, లేదమ్మా మూడో పర్సను భార్యాభర్తల మధ్య ఇన్వాల్వ్ కాకూడదని అత్తగారు చెప్పిన మాట చాలా నెక్స్ట్ లెవెల్. చిన్న చిన్నటికి ఎందుకు వెళ్తారు, మీ బ్లడ్ రిలేషన్స్ ముఖ్యమనే ఇదిలో అవతల వాళ్ళు భర్తని పరాయి వారిగా చూస్తారు. సరే, అది కరెక్ట్ కాదు. ఇంకొకటి, మీకు పుట్టిన బిడ్డల్ని వాళ్ళకి ఆ ప్రేమను దూరం చేయొద్దు, ఎందుకు అలా చేయటం కరెక్ట్ కాదు, మీ మధ్య ఎవరు మీడియేటర్ ఉండకూడదు అనేది. అదే థర్డ్ పర్సన్ ఎంటర్ అయినప్పుడే ఈ కుటుంబాల మధ్య చిచ్చు విడాకుల దాకా వెళ్తా ఉంది. దేశంలో ఎక్కువగా విడాకుల కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. అది సెంటిమెంట్ని పండించారు. పిల్లలు అద్వితీయంగా నటించారు. చిరంజీవి గారు పలు సందర్భాల్లో కళ్ళమటి నీళ్లు తెచ్చే సన్నివేశాలు కూడా ఉన్నాయి. ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్గా ఆయన చూపించిన నటన అద్భుతంగా, ఒకవైపు నవ్విస్తా, ఒకవైపు సీరియస్గా ఫైట్స్ కావచ్చు, నెక్స్ట్ లెవెల్గా మనం చూడొచ్చు. నేటి తరం హీరోలు ఆయన చూస్తే రౌడీ అల్లుడు సినిమా గుర్తొచ్చింది, అత్తకెముడు అమ్మాయికి మొగుడు గుర్తొచ్చింది, జగదేక వీరుడు అతిలోక సుందరి గుర్తొచ్చింది. ఆనాటి స్టెప్పులు ఎట్లా వేసాడు, అంతగా మించి అన్నట్టుగా వయసు పెరిగే కొంది చిరంజీవి గారికి మళ్ళీ చిన్నపిల్లోళ్ళలాగా ఆయన 30-40 ఇయర్స్లో ఎట్లయితే డ్యాన్స్ చేస్తారో అట్లా చేస్తున్నారు. అది ఫస్ట్ హాఫ్. తర్వాత ఈ యొక్క పిల్లలు బాగా కనెక్ట్ అవుతారు. కుటుంబం మొత్తం కూడా రిపీటెడ్ ఆడియన్స్ వచ్చే అవకాశం ఉంది. సంక్రాంతి ఈ రోజు నుంచి స్టార్ట్ అయితే రాబోయే వారం రోజులు కూడా థియేటర్లన్నీ హౌస్ఫుల్గా ముందుకెళ్తుంది మనశంకర వరప్రసాద్. దీంట్లో డైరెక్టర్ ప్రతిభ ఒకసారి చెప్పుకుంటే కనుక అనిల్ రావిపూడి, సక్సెస్కి చిరునామా, అపజయం ఎరిగిన దర్శకుడు. ఆయన చిరంజీవి గారిని చూస్తా, చిరంజీవి గారి సినిమాలు ఒక్కొక్క సినిమా 15 సార్లు చూశాడంట. అటువంటిది ప్రేక్షకులు నాడి ఆయనకి బాగా తెలుసు. ప్రేక్షకులు చిరంజీవి గారి నుంచి ఏమి కోరుకుంటున్నారో తెలుసు. మనం గతంలో వాల్తేరు వీరయ్య చూసి బాబీని నెక్స్ట్ లెవెల్ చూపించారు. అంతకు మించి అన్నట్టుగా మనశంకర వరప్రసాద్లో అనిల్ రావిపూడి హ్యాట్రిక్, డబుల్ హ్యాట్రిక్ అయిపోయిన తర్వాత త్రిబుల్ హ్యాట్రిక్కి ముందుగా మనశంకర వరప్రసాద్తోనే నూతన సంవత్సరం శ్రీకారం చుట్టాడని
మనం చెప్పుకోవచ్చు. ఇంకొకటి, ఎక్కడ కూడా ఎవరు విమర్శించడానికి క్రిటిక్స్‌కి కూడా అవకాశం లేకుండా చేశారు. ఎటువంటి సినిమా తీస్తున్నాం? ఎటువంటి మెసేజ్ సమాజానికి ఇస్తున్నాం? మనం ఎటువంటి ఇదిలో మనం వెళ్ళాలి? రికార్డుల కోసం కాదు. 100,00,00,000, 1,000,00,00,000, 1,000,00,00,000, 1,500,00,00,000, 500,00,00,000 అని చెప్పి చాలామంది దానికి తగ్గట్టు రావాలని టికెట్ల రేట్లు పెంచుకోవడం ఇవన్నీ చూస్తున్నాం. సినిమా 150,00,00,000కే తీశారు. సఫిషియంట్ 4, 5 నెలల్లోనే పూర్తి చేశారు. అనుకున్న టైం కంటే పూర్తి చేశారు. ఇయన్నీ కూడా మరి ఖర్చు తగ్గితే నిర్మాత బావుంటది. అందరూ బావుంటది. 24 క్రౌడ్స్ బావుంటాయి. మరి వేల కోట్లు, వందల కోట్లు పెట్టి సినిమా నెగెటివ్ టాక్ వస్తే అక్కడికక్కడ ఆగిపోయే పరిస్థితి ఉంది. కానీ ఈ సినిమా చూస్తే 4, 5 రోజుల్లోనే ఈ సినిమా ఏదైతే 150,00,00,000 ఖర్చు పెట్టారో 300 క్రోర్స్‌కెళ్ళే అవకాశం ఉంది. ఆ తర్వాత ఇంక వచ్చేయన్నీ కూడా లాభాలే. కాబట్టి ఏదైనా గానీ కుటుంబ విలువలు నెక్స్ట్ లెవెల్‌లో తెలియజేశారు. సెకండ్ హాఫ్‌లో విక్టరీ వెంకటేష్ గారు ఎంటర్ అయిన తర్వాత అసలు మామూలుగా ఉంది వాళ్ళిద్దరి మధ్య. ఒకవైపు చిరంజీవి గారి యాక్షన్ కావచ్చు, ఇటువైపు వెంకటేష్ యాక్షన్ కావచ్చు నెక్స్ట్ లెవెల్. నయనతార ఆ సంభాషణ ముగ్గురికి మధ్య, మళ్ళా వాళ్ళిద్దరి మధ్య పాటలు. తర్వాత మందు ప్రియులకు మాత్రం మందు తాగేటప్పుడు 2, 3 అయి మనం చెప్పకూడదు. సినిమాలను చూడాలా. అదొక మంత్రం అనేది చిరంజీవి గారు దీంట్లో చూపిచ్చాడని చెప్పుకోవాలి. తర్వాత అదే విధంగా భార్యాభర్తలు 6 సంవత్సరాల తర్వాత పిల్లలు దూరమైనప్పుడు ఎటువంటి బాధ ఉంటదో చిరంజీవి గారు కళ్ళమ్మట నీళ్లు తెప్పించే సన్నివేశాలు చాలా ఉదయానికి ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. ఇయన్నీ చూస్తే గనక 40 సంవత్సరాల వయసు ఇప్పుడున్న నేటి యువ హీరోలు చిరంజీవి గారిని చూసి చాలా నేర్చుకోవాలనేది స్పష్టంగా కనపడింది. ఏదైనా గానీ సంక్రాంతికి బ్లాక్ బస్టర్ మూవీగా మనశంకర వరప్రసాద్ నిలిచిపోతుంది. ఇంకొకటి, చాలా సినిమాలు మన మీద ప్రభావితం చూస్తా ఉంటాయి. కానీ తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా, కుటుంబ విలువలకు తగ్గట్టుగా, కుటుంబాన్ని మొత్తం ఆకర్షించే విధంగా ఒకవైపు పిల్లల సెంటిమెంట్ ఉంది. ఒకవైపు కుటుంబం భార్యాభర్తల సెంటిమెంట్ ఉంది. ఇంకోవైపు అత్తమామలది ఉంది. తర్వాత నేను ఇందాక చెప్పినట్టు సకుటుంబ సపరివార సమేతంగా ఈ సినిమా అందరిని ఆకట్టుకుంటుంది అనటంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. నేను ఇందాక చెప్పినట్టుగా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లన్నీ కేరింతలతో దద్దరిల్లిపోతుంది. ఎవరు సీట్లో కూర్చోట్లా. ఆయన డాన్స్ చూసి లేసి నుంచొని ఆడవాళ్ళతో సహా, పిల్లలతో సహా డాన్స్ చేస్తున్నారంటే ఎంత ప్రజలతో ఆయన మమేకమైపోయాడో యాక్షన్‌ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకి, ముదుసుల వరకి వాళ్ళు నెక్స్ట్ లెవెల్‌లో ఆ సినిమాని తీసుకెళ్తున్నారు. వాళ్ళే రిపీటెడ్‌గా మనం, ఎందుకంటే ప్రతి ఒక్క ఇంట్లో కుటుంబంలో అమ్మ ఆ సినిమా చూద్దాం, రిలీజ్ అయింది, చిరంజీవి గారిది బావుంటది, ఆ సినిమాకెళ్దాం అనే ఆ పరిస్థితులు దీంట్లో ఉన్నాయి. ఆ ఎమోషనల్ అటాచ్‌మెంట్ చిన్న చిన్నయి, అంటే భార్యాభర్తలు గొడవైనప్పుడు గొడవ కారణమైన ఎవరు అత్తమామలుంటారు. మామను ఏడిపించే సీన్‌లో చిరంజీవి గారు అద్భుతంగా నటించారు. అదే వెంకటేష్ గారు వీళ్ళిద్దరు స్నేహితులుగా మనం కలిసి చేద్దాం అంటే నెక్స్ట్ త్వరలో ఫుల్ ఫ్లెడ్జ్డ్ మూవీ వెంకటేష్‌కి, చిరంజీవి గారికి మధ్య ఉండబోతుందనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఏదేమైనా నేను చెప్పినట్టు ఇన్ని రకాల పాయింట్స్‌లో ఎక్కడ అనేది లాగ్ అనేది లేదు. ఫస్ట్ 5 నిమిషాలు స్లోగా తీసుకెళ్తారు. తర్వాత 10 మినిట్స్ తర్వాత సినిమా ఆద్యంతము నవ్వులు పూవిస్తా ఉంటారు. బుల్లిరాజు యాక్షన్ కూడా అద్భుతంగా ఉంది. తర్వాత దాంట్లో క్యారెక్టర్ అంతా ఆయన పక్కన ఉన్నాలు కావచ్చు. ఎక్కడ వయసు పెరిగే కొంది ఇది చేయకూడదనేది లేకుండా చిరంజీవి గారు ఏది చేసినా మిగతా వాళ్ళకి స్ఫూర్తి అనేటట్టుగా ఆయన నటించిన ఆహాభావాలు నెక్స్ట్ లెవెల్ అనే చెప్పుకోవాలి. ఏదేమైనా గానీ నయనతార చాలా అందాలు చక్కగా ఉన్నాయి. కేరళ తీరంలో మంచి ఆ యొక్క ట్రెడిషన్‌కి తగ్గట్టుగానే వాళ్ళ డ్రెస్సుల విషయంలో, కాస్ట్యూమ్స్ విషయంలో సుష్మిత గారు చాలా జాగ్రత్త తీసుకున్నట్టుగా కనపడుతుంది. ఏదేమైనా వాళ్ళ కుమార్తె సుష్మిత నిర్మాత, గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్. అదేవిధంగా సాహు గారిపాటి వీళ్ళిద్దరూ కలిసి యంగ్‌స్టర్స్ ఇటువంటి సినిమా తీయటం, ఆ సినిమాని అలరించటం, ఇద్దరు హీరోలు పెట్టి తీయటం సాహసమే. ఎందుకంటే వెంకటేష్ గారు గతంలో పవన్ కళ్యాణ్ గారితో సినిమా తీశారు. 'గోపాల గోపాల' సూపర్ హిట్ అయింది. ఇప్పుడు తన అన్నతో చిరంజీవి గారితో తీస్తున్నారు. ఇది కూడా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వటం అనేది, సంక్రాంతి అంతా వెంకటేష్ లాస్ట్ సంక్రాంతి అంతా వెంకటేష్ గారిదే. ఇప్పుడు వెంకటేష్ గారితో పాటు చిరంజీవి గారు కలిశారు. ఇది నెక్స్ట్ లెవెల్‌లో మనశంకర వరప్రసాద్ బాక్స్ ఆఫీస్ బద్దలు కొడుతుంది అంటల్లో ఎటువంటి అతిశయోక్తి లేదు. ప్రపంచవ్యాప్తంగా ఒకే టాక్. ఎక్కడ ఎవరు సినిమా చిరంజీవి గారు రిలీజ్ అవుతుందంటే ఒకరోజు ముందే నెగెటివ్ టాక్ స్టార్ట్ చేస్తారు. అటువంటి విమర్శల వాదులు కూడా ఈ సినిమా బావుంది, ఎంటర్‌టైన్‌మెంట్ బావుంది, పాటలు బావుండాయి, మ్యూజిక్ నెక్స్ట్ లెవెల్‌లో ఉంది. ఎక్కడా గూడా ఇది తీసేయాలి, ఇది లాగ్ అయిందనేది చెప్పడానికి లేకుండా అంత చక్కగా అనిల్ రావిపూడి గారు ఈ సినిమాలో మరలించిన తీరు నెక్స్ట్ లెవెల్ అని మనం చెప్పుకోవాలా. మరి ఇటువంటి సినిమాలు రావాలి. అంతా కత్తులతో పొడుచుకోవటం, మర్డర్‌లు, ఇటు హింసాత్మక ధోరణి పక్కన పెట్టి, ఎందుకంటే 'దురంధర్' లాంటి సినిమా చూస్తే 30 రోజులకే 18,000,00,000, 1,600-1,800 కలెక్షన్ చేస్తుంది. ఎవ్వరు ఎక్స్‌పెక్ట్ చేయలా. దేశం గురించి తీసిన సినిమా. అదేవిధంగా ఈ సినిమా కూడా కుటుంబ విలువల గురించి తీసిన సినిమా. భార్యాభర్తలు ఎలా ఉండాలి? అమ్మ, నాన్న ఎలా ఉండాలి? అత్తమామలతో ఎలా ఉండాలి? ఎంత చిన్న చిన్న అలమరికలు వస్తే కలిసి కూర్చొని మాట్లాడుకోవాలి గానీ, మూడో పర్సన్‌ని ఇన్వాల్వ్ చేసి దాన్ని పెద్ద చేయకూడదు అనే మెసేజ్ ఏదైతే ఉందో నెక్స్ట్ లెవెల్‌గా చెప్పాలా. డైలాగులు కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. మొత్తానికి ఓవరాల్‌గా మంచి రచయితలు దీంట్లో ఉన్నారు. భాస్కర్ భట్ల కావచ్చు, తర్వాత రామజోగయ్య శాస్త్రి కావచ్చు, అనంత శ్రీరామ్ కావచ్చు, వాళ్ళందరూ పాటలు కూడా అద్భుతంగా దీంట్లో ఉన్నాయి. చాలా సంతోషకరమైన ఇదేంటంటే సంక్రాంతికి ముందే మనశంకర వరప్రసాద్ అందరి ఇళ్లలో తీసుకొచ్చాడనేది అందరి నోట వినపడుతున్న మాట.